ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. శ్రీ మహాలక్ష్మీ నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలకు స్వాగతం. శ్రావణ మాసంలో ఆవు పాలు పోయటం, బిల్వపత్రాల్ని సమర్పించడం ఎందుకు ముఖ్యంగా ఆచరిస్తున్నారు అనే విషయం. మాసాల్లో ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో చేసేటువంటి ఈ యొక్క పూజలు అద్వితీయమైనటువంటి ప్రాముఖ్యాన్ని చోటు చేసుకున్నాయి. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు విష్ణుదేవుని యొక్క నక్షత్రం. అందుచేత తప్పనిసరిగా కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామివారిని ఈ శ్రావణ మాసంలో వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తాం. గోవింద నామాన్ని మనసు నిండా జపిస్తూ అష్టోత్తర శతనామావళి చదివి స్వామికి ప్రీతికరమైన లడ్డూలు లేక వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి 10 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో పాలతోటి అభిషేకం చేయటమే కాదండి, ఆవు పాలతో తయారు చేసినటువంటి పరమాన్నం, అన్నపు పరమాన్నం, బెల్లం వేసి ఆవు పాలు పోసి చక్కగా తయారు చేసేటువంటి అద్భుతవంతమైనటువంటి పరమాన్నాన్ని కూడాను నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే విశిష్టవంతమైన అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధి మీ జీవితాల్లో చోటు చేసుకుంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి లక్షణం అభిషేకార్చనలో దాగి ఉంది. అంతేకాకుండా అభిషేకానంతరం పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఆ యొక్క తీర్థాన్ని 10 మందికి పంచినట్లయితే అమృత తుల్యవంతమైనటువంటి ప్రభావంతో ఉన్న ఆ తీర్థం ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ మాసమంతా కూడా మనసు నిండా మహాదేవుని, పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని, అలాగే లక్ష్మీదేవిని, గౌరీదేవిని తలుచుకోవాలి. దానికి సంబంధించిన చిన్ని మంత్రాలు చదివినా చాలు, అద్వితీయమైనటువంటి దివ్య మంత్ర ప్రభావం మన జీవితంలో చక్కటి రాచబాటను ఏర్పరుస్తుంది. దివ్య మంత్రాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆ దివ్యమంత్ర సాధన మోక్ష మార్గానికి సూచికమవుతుంది. అందుకనే ఈ మధ్యకాలంలో దివ్యమంత్రం అంటూ మంత్రాలలో దాగినటువంటి పరమార్థ లక్షణాన్ని కూడాను కారణజన్మం కలిగినటువంటి వారు చక్కగా వివరిస్తూనే ఉన్నారు. దాన్ని ఆచరించి ఆ మంత్రాలలో దాగిన పరమార్థాన్ని ఎవరైతే గ్రహిస్తారో మోక్ష మార్గం ఏర్పడి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందున ఈ శ్రావణ మాసంలో కేవలం పాలు పోయటం వలన పరమేశ్వరుడు సంతసించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. ఆవు పాలతో అభిషేకార్చన అంత గొప్పది శ్రావణ మాసంలో. ఎందుకని పాలు అంత గొప్పవంటే అది చంద్రతత్వానికి నిదర్శనము. చంద్రుడు మనఃకారకుడు. అందుచేత మనస్సు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంలోకి వెళ్ళి తీరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.